అన్న నమస్తే అన్న. వస్తే అన్న, ఎలా ఉందంట కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎలా ఉందంట? చంద్రబాబు గారు వచ్చి చాలా బాగున్నాయండి. పథకాలు వచ్చేసి సూపర్ 6 లేదు, 7-6 లేదండి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం లేని వాళ్ళకి 3,000 కాడికి వస్తాయన్నారు. మా అమ్మమ్మ గారికి ఐసీలో ఉంది, ఆమె 3,000 వస్తున్నాయి. అమ్మమ్మకు కూడా 3,000 వస్తున్నాయి. అందరికి వస్తున్నాయి. మా ఇంట్లో ఎవరు పని చేయట్లా. బస్సు అయితే డైరెక్ట్గా మా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆడోళ్ళకి మా ఆవిడైతే ఇంకా ఇంట్లో ఉండట్లా, అన్నం గిన్నం ఏమి ఉండట్లా, నేను హోటల్లో తిని బతుకుతున్నా. బస్సు అయితే డైరెక్ట్ మా ఇంట్లోకి వచ్చేసి బస్సు ఎక్కించుకెళ్తుంది. ఉచిత బండ్లు అయితే అవసరం. మా ఇంట్లో అయితే 20 బండ్ల దాకా ఉచిత బండ్లు వచ్చినాయి. 3 అన్నాడు కానీ మాకు 20 బండ్లు ఇచ్చాడండి. ఇంకోటి ఏంటంటే 2-3 సార్లు అమ్మఒడి పడిపోయింది మా బుడ్డోడికి. అన్ని ఈ జగన్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది. అనుకున్న దానికన్నా ఉపయోగాలు చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి మనం వేలు పెట్టి చూపించడానికి లేదు. ఈ ప్రభుత్వం చాలా మంచిది. చాలా మంది విమర్శిస్తున్నారు, మాకేం రాలేదు. ఏం లేదండి, పోయిన నెల కూడా అమ్మఒడి పడింది. మా బుడ్డోడు 3 సార్లు పడింది సంవత్సరం 3 సార్లు పడింది. మా అమ్మమ్మకి ఏమో ఐసీలో ఉంది, ఆమెకు ఉద్యోగం లేదు, ఆమెకు నెలకు 3,000 పడుతున్నాయి. నాకు 3,000 ఉద్యోగం లేదుగా మాకు, అందుకు పడుతుంది. నెక్స్ట్ వచ్చి మా ఆవిడ గారు అయితేనే ఇంట్లో అన్నం వండట్లా. అన్నం అయితే వండట్లేదు, నేను హోటల్లో తింటుంటున్నా. బస్సు డైరెక్ట్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది. మా బస్సు డైరెక్ట్ వచ్చేసి ఆ బస్సులోనే వెళ్తుంది. పడ్డాయా అన్నం వండమంటే ఫ్రీ బస్సు అయ్యా, మేము వండమయ్యా అన్నం అంటుంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో చూస్తే మీరు హిందూ ముస్లిమ్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ మనం మాట్లాడకూడదు, ఈ కులాల గురించి మనం మాట్లాడకూడదు. అది మరి ఇప్పుడు చూస్తారు గతంలో పవన్ కళ్యాణ్ జగన్ గవర్నమెంట్లో హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అని చెప్పి పిల్లలకి రక్షణ లేదు, నేను రక్షణ కలిగించి చట్టాలు తీసుకొస్తాను పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిన్నే 4 పాప అత్యాచారం జరిగింది. ఇవన్నీ నీళ్ళలో మాట్లాడండి. పవన్ కళ్యాణ్ మాటలు ఏంటంటే ఏదో పిచ్చోడు మాటను మాట్లాడతాడు. పిచ్చోడు చేతిలో రాయి ఎత్తే ఎవరికి కొడతారు తెలుసా? పిచ్చోడు రాయి పెట్టి కొడితే ఏమంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పిచ్చోడు కొట్టాడాయా, ఆ పిచ్చోడు గురించి కేసు ఎత్తాకు వచ్చామంటాడు. పిచ్చోడు చేతిలో రాయేది. ఆయన గురించి మాట్లాడతాం అనవసరం. అన్ని పథకాలు వచ్చినాయి అన్న మాకు. ఆ పథకాలు అయితే సూపర్ 6, 7-6, 8-6, 9-6 కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు చూస్తే మీరు చూస్తున్నారుగా 4 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్నారు. 4 ఏంటన్నా 20 బండ్లు ఇస్తే మాకు సంవత్సరానికి రాలేదంటున్నారు. నాకు వచ్చినాయి అన్న, ఎవరికో వద్దు, నాకైతే వచ్చినాయి. మా ఇంట్లో అయితే మావిడైతే ఉండట్లా. బస్సు ఎప్పుడు బస్సులోనే ఉంటుంది. బస్సే ఇంకా అన్నం కూడా హోటల్లో తింటా నేను. అది నిజమే ఉంది, ఉన్న మాటేగా చెప్పేది. రేషన్ వాహనాలు కూడా నిలిపేస్తాం. రేషన్ వాహనాలు ఏమి ఉండవు, ఇంకా రేషన్ కూడా ఉండవు, ఇంకొన్నాళ్ళైతే రేషన్ కూడా ఉండదు. అది చెప్పండి. నిజమే అన్న, అబద్ధం అర్థమేంటన్నా. కరెంట్ ఛార్జీలు కూడా 18 పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు అంటే జగన్ ఉన్నప్పుడు 250 వచ్చేది, ఇప్పుడు 550 వస్తుంది. నాకు అంతే. అయ్యే సామాన్లు మళ్ళీ ఏం పెంచాలా నేను. ఏసీలు గీసీలు ఏం లేవు మాకు. అది పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి అంటే మళ్ళీ ఇవ్వాలి కన్నా. ఎన్ని పథకాలు ఎన్ని చెప్తాడన్నా. బస్సు ఇంట్లోకి వస్తుందంటే అన్ని చెప్తా, డీజిల్ కొట్టేయాలి బస్సుకి. మరి ఈ మధ్యన అమరావతి కూడా కడతానని ఐకాన్ బిల్డింగ్. అమరావతి అయిపోయింది కదా, నువ్వు వెళ్ళేదేంటి? మీటింగ్ రైలు చూస్తుండే టీవీలో, మేము రైలు వెళ్తుండే పిక్నిక్కి. పోలవరం అయిపోయింది, అన్నీ అయిపోతాయి అన్న. అయిపోయినాయి దగ్గర వరకు. పెయింటింగ్లో ఉన్నాయి, ఇంకా పెయింటింగ్లో ఉన్నాయన్నా. బాహుబలి సెట్టింగ్ చూసావు నువ్వు? బాహుబలి లాగా పెయింటింగ్లో ఉన్నాయి. నాకైతే అయిపోయింది.